అమ్మ అమ్మమ్మ నాతోటి ఆడుకోమంటే ఆడుకోలేదు, అందుకనే కోపంలో ఆడగొట్టిన. ఏంటి ఆడుకోమంటే ఆడమంటే ఆడలేదని ప్యాడిరగొట్టినవా? ఎందుకంత కోపం వస్తుంది నీకు? ఎందుకు వస్తుంది కోపం అంత నీకు? నిన్నేమనని కొట్టా తిట్టా అసలు ఒక్క మాట కూడా అనా? దీన్ని మంచిగా చెయ్యి చెయ్యిరా, అవుతుంది అది మంచిగా? కాదని తెలిసి ఎట్లా చేసినావు నువ్వు? మనం కోపంలా ఆలోచించకుండా చేసే పనుల వల్ల మాటల వల్ల ఫలితాలు ఇగో ఇట్లుంటాయి. ఒకవేళ దీన్ని ఇప్పుడు ఏదో ఒకటి చేసి మంచిగా చేసినా కానీ దాని తాలూకు ఒక చిన్న మచ్చనన్ను ఉంటుంది దీని మీద. అట్లనే మనం కోపంలా ఆలోచించకుండా ఎవరినన్నా మాటలు అన్నా కానీ వాళ్ళకు జీవితాంతం ఇక్కడ ఉంటుంది, తెలుసా? అర్థమవుతుందా? అందుకనే ఏం చేసినా కానీ ఆలోచించి చెయ్యాలి. కోపంలో ఏదో మనకే ఒకరికే కోపం వచ్చినట్టు ఏమో 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 పనులు చేస్తాం కానీ చేసే పనుల వల్ల ఫలితాలు ఇవి ఇట్లుంటాయి. అర్థమవుతుందా? ఇది ఇప్పుడు ఒక చిన్న వస్తువు లెక్కనే కనబడుతుంది నీకు, కానీ నీ ఇట్లనే విడిచిపెడితే నువ్వు పెద్ద పెరిగినాక ఇంకా పెద్ద పెద్ద వస్తువులు ఖరాబ్ చేస్తావు. అట్లా నువ్వు చేయకుండా ఉండాలంటే ఈ విషయాలన్నీ నీకు ఇప్పటి నుంచే తెలియాలని చెప్తున్నా. ఇంకొకసారి ఇట్లా చేస్తావా? చేస్తే కొట్టు. అది